హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. భూమి శారదను ఆటోలో హాస్పిటల్కు తీసుకెళ్తూ ఉంటుంది. అత్తయ్య, భయపడకండి, మీకేం కాదు అని చెప్పి భూమి శారదకు ధైర్యం చెప్తూ ఉంటుంది. అన్న, త్వరగా హాస్పిటల్కు తీసుకెళ్ళన్నా అని చెప్పి భూమి ఆటో డ్రైవర్కి చెప్తూ ఉంటుంది. ఇక శారద, అమ్మ భూమి, భూమి నీకొక విషయం చెప్పాలి అని చెప్పి అంటూ ఉంటే, అత్తయ్య అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాము, ముందు మీకు ట్రీట్మెంట్ జరగాలి అత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక శారద రక్తంతో అమ్మ భూమి, భూమి అని చెప్పి అంటూ ఉంటే, మీకేం కాదత్తయ్య, నేనున్నాను, మీకు ట్రీట్మెంట్ చేపిస్తాను, మిమ్మల్ని బ్రతికించుకుంటాను అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది. ఇక మరోవైపు గగన్ బావకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయట్లేదు అని భూమి మనసులో అనుకొని గగన్కి మరొకసారి ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది. గగన్ వర్క్ చేసుకుంటూ ఉంటే గగన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. గగన్ ఫోన్ చూసుకొని ఈ భూమికి పని లేనట్టుంది, పదే పదే ఫోన్ చేసి ఇబ్బంది పెడుతుంది అని చెప్పి గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక భూమి ఫోన్ వినిపించకుండా సైలెంట్లో పెట్టేస్తాడు. అయ్యో బావా, నేను ఒక ముఖ్యమైన విషయం చెప్దామని నీకు ఫోన్ చేస్తున్నాను, కానీ నువ్వు లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది. అత్తయ్య, కళ్ళు తెరవండి అత్తయ్య అని చెప్పి భూమి శారదకు ధైర్యం చెప్తూ కళ్ళు మూతల పడకుండా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే డ్రైవర్, అమ్మ హాస్పిటల్ వచ్చింది అని చెప్పి చెప్తూ ఉంటాడు. అన్న, కాస్త సాయం చేయవా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. ఇక ఆటో డ్రైవర్ భూమి ఇద్దరు కలిసి శారదను హాస్పిటల్లోకి తీసుకెళ్తారు. డాక్టర్, డాక్టర్ అని చెప్పి భూమి పిలుస్తూ ఉంటుంది. డాక్టర్ పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు. మా అత్తయ్యను మీరే బతికించాలి అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది. ఏమైందమ్మా, ఏమైంది అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటారు. ఎవరో ఒక వ్యక్తి వచ్చి మా అత్తయ్యను షూట్ చేశారు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. బాయ్స్, అర్జెంటుగా ఐసీయూలోకి షిఫ్ట్ చేయండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. డాక్టర్ గారు, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, శారద అత్తయ్య బ్రతకాలి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అమ్మ, మా ప్రయత్నం మేము చేస్తాము, ఏ పేషెంట్నైనా బ్రతికించడానికే చూస్తాం, కానీ ప్రాణం తీయాలని చూడం కదమ్మా అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. డోంట్ వరీ అమ్మా, మా ప్రయత్నం మేము చేస్తాము అని చెప్పి డాక్టర్ లోపలికి వెళ్ళి శారదకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. కాసేపటి తర్వాత డాక్టర్ బయటికి వస్తారు. పేషెంట్కి మీరేమవుతారు అని చెప్పి భూమిని అడుగుతూ ఉంటే, నేను శారద అత్తయ్యకు కోడలనవుతాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. కోడల, వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ హస్బెండ్ కానీ రాలేదా అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటారు. వాళ్ళెవరికి ఇంకా ఈ విషయం తెలియదు డాక్టర్ అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. అయితే ఈ లెటర్ మీద ఒక సంతకం పెట్టండి అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఎందుకు డాక్టర్ అని భూమి అడుగుతూ ఉంటుంది. ఆవిడకు గుండె పక్కగా బుల్లెట్ తగిలింది, ఆ బుల్లెట్ తీస్తుంటే హార్ట్కి ఏదైనా జరగవచ్చు, మాకు ఎలాంటి రిస్క్ లేకుండా ఉండటం కోసం ముందే సైన్ చేయించుకుంటున్నాం అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు. మా బావ వచ్చిన తర్వాత సైన్ చేస్తారు డాక్టర్, ముందు ట్రీట్మెంట్ చేయండి అని చెప్పి భూమి అంటుంది. సైన్ చేస్తేనే ట్రీట్మెంట్ చేయడం కుదురుతుందమ్మా అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. సరే డాక్టర్, ఇలా ఇవ్వండి, సైన్ చేస్తాను అని చెప్పి భూమి సంతకం పెడుతుంది. ఇక డాక్టర్ వెంటనే వెళ్ళి శారదకు ఆపరేషన్ చేస్తూ ఉంటారు. శారద అత్తయ్య పరిస్థితి క్రిటికల్గా ఉందని బావకు ఎలాగైనా తెలియజేయాలి అని చెప్పి భూమి మనసులో అనుకుంటుంది. నేను ఎన్నిసార్లు చేసినా కూడా బావ లిఫ్ట్ చేయట్లేదు, బావకు విషయం ఎలా చెప్పాలి అని భూమి మనసులో అనుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఫోన్ తీసుకొని శివకి ఫోన్ చేస్తుంది. శివ కాలేజ్లో ఉంటాడు. శివ ఫోన్ చూడగానే, భూమి అక్క ఎందుకు ఈ సమయంలో ఫోన్ చేస్తుంది, నేను కాలేజీలో ఉంటే భూమి అక్క నాకు ఫోన్ చేయదు కదా అని చెప్పి శివ మనసులో అనుకొని పక్కకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అక్క, ఏంటక్క ఈ టైంలో ఫోన్ చేశావు అని చెప్పి శివ భూమిని అడుగుతూ ఉంటాడు. శివ, శివ అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది. అక్క, ఎందుకు ఏడుస్తున్నావక్క, ఏం జరిగిందక్క అని చెప్పి శివ అడుగుతూ ఉంటాడు. ఒరే శివ, శివ, శారద అత్తయ్యను ఎవరో షూట్ చేశారా, శారద అత్తయ్యను తీసుకొని నేను హాస్పిటల్కు వచ్చాను, ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా గగన్ బాబా నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, గగన్ బావకు విషయం చెప్పి నువ్వు పూర్ణి కూడా త్వరగా కాలేజ్ నుంచి హాస్పిటల్కు వచ్చేయండి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. అక్క, ఏం చెప్తున్నావు, ఆంటీని షూట్ చేయటం ఏంటి అని చెప్పి శివ అడుగుతూ ఉంటాడు. అన్ని విషయాలు హాస్పిటల్కు వచ్చాక మాట్లాడుకుందాం, ముందు గగన్ బావకు ఫోన్ చెయ్యి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఇక వెంటనే శివ గగన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇదేంటి శివ ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు, కాలేజ్ టైం కదా ఇది అని చెప్పి గగన్ మనసులో అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి, శివ కాలేజ్కి వెళ్ళలేదా ఈరోజు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. బావా,
బావా నీకొక విషయం చెప్పాలి అని చెప్పి శివ అంటాడు. ఏంటి శివ ఏమైంది అని గగన్ అడుగుతూ ఉంటాడు. బావా ఆంటీని ఎవరో షూట్ చేశారంట. భూమి అక్క ఆంటీని హాస్పిటల్లో అడ్మిట్ చేసిందంట. భూమి అక్క మీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా మీరు లిఫ్ట్ చేయట్లేదంట బావా. అందుకే నాకు ఫోన్ చేసి చెప్పింది మిమ్మల్ని అర్జెంటుగా హాస్పిటల్కు రమ్మని చెప్పింది అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. శివ ఏం మాట్లాడుతున్నావు? అమ్మని షూట్ చేయటం ఏంటి అని చెప్పి గగన్ అంటాడు. ఏమో బావా భూమి అక్క చెప్తేనే నాకు కూడా తెలిసింది అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. నేను పూర్ణి కూడా వెంటనే హాస్పిటల్కు వస్తున్నాం బావా అని చెప్పి శివ చెప్తూ ఉంటే సరే శివ అని చెప్పి గగన్ ఫోన్ కట్ చేస్తాడు. వెంటనే భూమికి ఫోన్ చేసి భూమి అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ చేయటం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అవును బావా అత్తయ్యను ఎవరో షూట్ చేశారు. ఆ విషయం చెప్దామనే నీకు ఎన్నోసార్లు ఫోన్ చేశాను. నువ్వు నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. నువ్వు ఏదో చెప్దామని ఫోన్ చేస్తున్నావు అనుకొని అనవసరంగా ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని చెప్పి గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఏ హాస్పిటల్ భూమి ఇప్పుడు అమ్మకి ఎలా ఉంది అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. శారదత్తయ్యకు డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నారు. బుల్లెట్ గుండెకు పక్కగా తగిలిందంట బావా. ఆ బుల్లెట్ను తీయాలని చెప్పి డాక్టర్లు చెప్పారు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. సరే భూమి నేను ఇప్పుడే వస్తున్నాను, నాకు లొకేషన్ షేర్ చేయి అని చెప్పి గగన్ ఫోన్ కట్ చేస్తాడు. ఇక గగన్ ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ కారు దగ్గరకు వచ్చి కారులో హాస్పిటల్కి వస్తూ ఉంటాడు. ఇక మరోవైపు శివ కూడా పూర్ణి దగ్గరకు వెళ్ళి పూర్ణి నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఇలా రా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఏంటి అని చెప్పి పూర్ణి బయటకు వచ్చి అడుగుతూ ఉంటుంది. మనం అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి అని చెప్పి శివ అంటాడు. ఎందుకు అని చెప్పి పూర్ణి అడుగుతూ ఉంటుంది. గగన్ బావ త్వరగా మన ఇద్దరిని ఇంటికి రమ్మని ఫోన్ చేశాడు, రా పూర్ణి అని చెప్పి శివ పూర్ణి చెయ్యి పట్టుకొని లాక్కొని హాస్పిటల్కి వస్తూ ఉంటాడు. ఇక మరోవైపు శారదను షూట్ చేసిన రౌడీ అపూర్వకు ఫోన్ చేస్తాడు. అపూర్వ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంట్రా పని అయిపోయిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మేడం పని అయిపోయినట్టే, ఆల్రెడీ ఆ శారదను షూట్ చేసేశాను. అది చావు బతుకుల మధ్య రక్తపు మడుగులో పడి ఉంది. కెమెరా కోసం వెతుకుతూ ఉంటే ఒక అమ్మాయి వచ్చి నన్ను కొట్టింది. అంతేకాదు నా మొహానికి ఉన్న మాస్క్ తీసేయాలని చూసింది. అందుకే కెమెరా తీసుకురాలేకపోయాను మేడం అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు. ఏంట్రా ఒక్కడు కూడా పని సరిగ్గా చెయ్యడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. సారీ మేడం, ఎలాగైనా కెమెరా తీసుకొద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. అసలుకే మోసం వస్తుందని కెమెరాను వదిలేసి అక్కడి నుంచి పారిపోయి వచ్చాను అని చెప్పి రౌడీ చెప్తూ ఉంటాడు. సరే ఆ కెమెరాను ఎలా తీసుకొచ్చుకోవాలో నాకు తెలుసులే అని చెప్పి అపూర్వ ఫోన్ కట్ చేస్తుంది. ఇక అపూర్వ ఈ పాటికే ఆ శారద చచ్చి ఉంటుంది. శారదను పరామర్శించడానికి వెళ్ళినట్టే వెళ్ళి అక్కడ ఉన్న కెమెరాని తీసుకురావాలి అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈ సమయంలో వాళ్ళెవరూ కూడా కెమెరా గురించి పెద్దగా పట్టించుకోరలే, శారద చచ్చిన బాధలో ఉంటారు కదా అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు గగన్ పూర్ణి శివ అందరూ కూడా హాస్పిటల్ దగ్గరకు వస్తారు. గగన్ పరిగెత్తుకుంటూ భూమి దగ్గరకు వచ్చి భూమి అమ్మ ఎక్కడా అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. బావా అదిగో బావా అత్తయ్య అదిగో బావా అని చెప్పి భూమి హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న శారదను చూపిస్తూ ఉంటే గగన్ భూమిని హగ్ చేసుకొని అమ్మకు ఏమైంది భూమి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నేను డాన్స్ స్కూల్లో ఉన్నప్పుడు అత్తయ్య నాకు ఫోన్ చేసి ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నారు. నేను ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా కూడా చెల్లాచెదురుగా ఉంది. అత్తయ్య కోసం ఇల్లంతా వెతుకుతూ ఉన్నాను. అప్పుడే ఎవరో కాలింగ్ బెల్ కొట్టారు బావా. శారద అత్తయ్య డోర్ ఓపెన్ చేయగానే శారద అత్తయ్యను షూట్ చేశాడు. వాడు ఇల్లంతా కూడా దేనికోసం వెతుకుతున్నట్టు అనిపించింది బావా. వాడి మొహానికి ఉన్న స్కార్ఫ్ తీసేయాలని ఎంతో ప్రయత్నం చేశాను. వాడు ఎక్కడ దొరికిపోతాడోనని పారిపోయాడు బావా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. అమ్మను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అదే నాకు కూడా అర్థం కావట్లేదు బావా అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది. ఇక పూర్ణి ఏడుస్తూ ఉంటే పూర్ణి ఏడవకు, శారదత్తయ్యకు ఏమీ కాదు, శారదత్తయ్యను ఆ దేవుడు కాపాడుతాడు. మనందరికీ పెద్ద దిక్కు శారద అత్తయ్య. అలాంటి శారద అత్తయ్యను దేవుడు తీసుకెళ్తాడా? తీసుకెళ్ళడు, మనందరికీ తోడుగా ఉంచుతాడు అని చెప్పి భూమి పూర్ణికి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక గగన్ కూడా ఏడుస్తూ ఉంటే బావా పూర్ణికి నువ్వు ధైర్యం చెప్పాలి, నువ్వు ఏడుస్తే మాకు ఎవరు ధైర్యం చెప్తారు బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అమ్మ భూమి అమ్మ అని చెప్పి గగన్ ఏడుస్తూ ఉంటాడు. ఇక డాక్టర్ శారదకు సర్జరీ చేసి బయటకు వస్తారు. డాక్టర్ మా అమ్మకి ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. సర్జరీ పూర్తయిపోయింది, బుల్లెట్ బయటకు తీసాము,
24 గంటలు గడిస్తే కానీ రిజల్ట్ చెప్పలేము అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. డాక్టర్ మా అమ్మను చూడొచ్చా అని గగన్ అడుగుతూ ఉంటాడు. పేషెంట్ని డిస్టర్బ్ చేయకుండా చూడండి అని డాక్టర్ చెప్పడంతో అందరూ కలిసి శారద ఉన్న రూమ్లోకి వెళ్తారు. ఇక గగన్ శారద చెయ్యి పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. శారద నుదిటిపై ముద్దు పెడుతూ ఉంటాడు. ఇక పూర్ణి కూడా ఏడుస్తూ ఉంటే భూమి పూర్ణిని ఓదారుస్తూ ఉంటుంది. ఇక గగన్ శారద నుదిటిపై ముద్దు పెడుతూ ఉండగా శారద మెల్లగా కళ్ళు తెరుస్తుంది. భూమి శారదను చూసి బావా అత్తయ్య కళ్ళు తెరిచింది అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక గగన్ శారద దగ్గరకు వెళ్ళి అమ్మా అని చెప్పి పిలవటంతో శారద ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. బావా అత్తయ్య ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తుంది అని చెప్పి భూమి అంటుంది. ఇక గగన్ శారద నోటికి ఉన్న మాస్క్ని తీయగానే ఒరే గగన్ నీ రూమ్లో ఒక పాత కెమెరా దొరికింది. ఆ కెమెరాలో ఆ అపూర్వ శోభచంద్రను చంపినట్టు ఉందిరా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. ఇక భూమి గగన్ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అమ్మ అసలు నిన్ను షూట్ చేసింది ఎవరు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. మన ఇంట్లో రత్నం ఉంది కదరా, ఆ రత్నం అపూర్వ మనిషి నా దగ్గర నుంచి కెమెరా తీసుకునే ప్రయత్నం చేసింది. నేను ఇవ్వకపోవడంతో ఆ రత్నమే ఎవరినో పంపించి నన్ను షూట్ చేపించినట్టుందిరా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. ఆ అపూర్వ కుట్రలు కుతంత్రాలు ఎక్కువైపోయాయి. భూమి వాళ్ళమ్మ శోభచంద్రను చంపడమే కాకుండా నిన్ను కూడా చంపాలని చూసింది. దాన్ని వదిలిపెట్టను అమ్మా అని చెప్పి గగన్ కోపంగా లేచి నుంచుంటాడు. ఒరే గగన్ కెమెరా తీసుకెళ్ళి పోలీసులకి ఇస్తే పోలీసు వాళ్లే చూసుకుంటారా అని చెప్పి శారద అంటూ ఉంటుంది. లేదమ్మా ఆ అపూర్వ పతనం నా చేతుల్లోనే ఉంది. ఆ అపూర్వను చంపేస్తాను అని చెప్పి గగన్ కోపంగా వెళ్తూ ఉంటే బావా వద్దు అని చెప్పి భూమి అడ్డుపడుతూ ఉంటుంది. భూమిని పక్కకు నెట్టేసి గగన్ కోపంగా అపూర్వ ఇంటికి బయలుదేరతాడు. అత్తయ్య బావ కోపంగా అక్కడికి వెళ్తున్నాడు, ఇప్పుడు ఎలా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. వాడు మామూలుగా ఉన్నప్పుడే మనం చెప్పిన మాట వినడు. ఈ సమయంలో వాడికి నిజం తెలిసిన సమయంలో వాడు మన మాట వింటాడా భూమి అని చెప్పి శారద అంటూ ఉంటుంది. అమ్మ భూమి వెళ్ళమ్మా, వెళ్ళి గగన్ని ఆపే ప్రయత్నం చెయ్యి అని చెప్పి శారద చెప్తూ ఉంటే పూర్ణి శారద అత్తయ్యను జాగ్రత్తగా చూసుకోండి, శివ ఎట్టి పరిస్థితిలో శారద అత్తయ్యను ఒంటరిగా వదిలి వెళ్ళొద్దు అని చెప్పి భూమి చెప్తూ ఉంటే సరే అక్క నువ్వు జాగ్రత్త అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. ఇక భూమి కూడా అపూర్వ ఇంటికి బయలుదేరుతుంది. ఇక గగన్ కోపంగా శరత్చంద్ర ఇంటికి వెళ్ళి అపూర్వ అని చెప్పి పిలుస్తూ ఉంటే అపూర్వ టెన్షన్ పడుతూ బయటికి వస్తుంది. ఇక గగన్ అపూర్వ గొంతు పట్టుకొని దుర్మార్గురాల సొంత అక్కని కూడా చూడకుండా శోభచంద్రని చంపేశావు, అది చాలదు అన్నట్టు భూమిని ఇబ్బంది పెడుతున్నావు, అవన్నీ చాలదన్నట్టు మా అమ్మని చంపాలని చూసావా అని చెప్పి గగన్ అపూర్వ గొంతు పట్టుకుంటాడు. అప్పుడే శరత్చంద్ర వచ్చి ఒరే గగన్ అపూర్వ గొంతు వదులు అని చెప్పి అంటూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.